భూమి మీద నీకు దేవుడు సంపాదన ఇస్తే నీవు తినడానికి, నీ భార్య పిల్లలు తినడానికి, నిలవరమైన నివాసానికి, కనీస వసతులకు వినియోగించుకొని మిగిలినది ఏం చేయాలి? దాచిపెట్టుకోవాలి. దాచిపెట్టుకుని ఇక్కడ బ్యాంకులు అయ్యి ఆడొస్తాయి. ఏడా వీళ్ళు అక్కడ కొడతారు. స్తోత్రం. పిల్లికి కూడా బిచ్చం పెట్టవాకు, ఎంగిల్ చేత్తో కాకింది వాళ్ళవాకు. మరి ఏందనుకున్నావు? దాచిపెట్టు. ఆడకు వస్తాయా? ఎవరు ఆడికి పంపించేవాడు ఎవడు అసలు ఇక్కడ భూమి మీద? ఇక్కడ వేసినవి వస్తాయో గ్యారంటీ లేదు. బ్యాంకులు బోట్లు తిప్పుకొని వెళ్తున్నారు. ఇంక ఈ ఆడకు చేరతాను గ్యారంటీ. తమ్ముడా, అక్క, ఉండటానికి తినటానికి కావాలి, కాదని నేను అన్నాను. కానీ దేవుడు అదనంగా ఇచ్చిన ఆశీర్వాదం ఇతరులకు కూడా పాలు పంపులు అనుగ్రహించు. దేవుడు అదనంగా ఇచ్చిన ఆశీర్వాదంలో దేవుని మహిమార్థం, అలాగే పరిశుద్ధుల అక్కర కొరకు, దీనుల సహాయం కొరకు కనికరం కలిగి నువ్వు వెచ్చించు. ఎంతగా నువ్వు వెచ్చిస్తావో అంతగా దేవుని రాజ్యంలో నీకు సమకూర్చబడింది. కొంతమంది అంటారు, వాళ్ళంతే చెబుతారు, మీకెందుకు, మీరు అన్నీ దండి, నాకు దేవుడికి ఏంటి అని మొత్తం వాళ్ళు ఏం చేసుకుంటుంటారు. వాళ్ళు మామూలు కదని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. నేను చెబుతున్నా, నాకు ఇవ్వద్దు, సరే నాకు ఇవ్వద్దు. నువ్వు ఏం చేయాలనుకున్నావు దేవుడికి చేస్తావు, అది చేసుకో. కనీసం నీ చేతులతో నువ్వు చేయమని చెబుతున్నా. నువ్వు చేయి, ఇతరులకు దీనులకు సాయం చేయి. నా తండ్రి రాజ్యంలో నీకు ధనం కూర్చబడిద్ది. అది అక్షయమైనది. అక్కడ దొంగ దోచుకొనడు, అక్కడ చిమ్మెట తుప్పు తినివేయవు. శాశ్వతమైనది, అది నీకు భద్రంగా ఉంటుంది, అది నిత్యత్వం విలువ కలిగింది అన్నాడు. నేనేం చెబుతున్నా? కనికరాన్ని నేర్చుకోండి, త్యాగబుద్ధిని కలిగి ఉండండి. నేను నా ఇల్లు అన్న ధోరణి కాదు, నేను నా సమాజం అన్న ధోరణికి రండి అని పిలుస్తున్నానండి. ఇంతమంది ఉన్నారేడా, అందరి హృదయాలు నిజంగా నేను కాదు, నా సమాజం అన్న దృష్టి ఇంతమందిలో వచ్చింది అనుకో, సమాజం ఎలా ఉంటుందో చూడండి. పాయింటా కదా? అదే కదా దేవుడు కోరుకుంటుంది. ఆ ప్రేమ, ఆ కనికరం, ఆయన మహిమను వెతికే తత్వం, త్యాగబుద్ధి, ఇదే కదా దేవుడు వెతుకుతుంది.